శ్వాస మీద ధ్యాస విషయంలో ఇక్కడ ఒక పాయింట్ల గురించి మనకి శివుడు పార్వతీమాతకు చెప్పారు. శివుడు పార్వతీమాతకు చెప్పారు ఎలా సాధ్యమవుతుంది. ఒక పర్టికులర్ పాయింట్ బ్రీతింగ్ ప్రాసెస్లో ఒక పర్టికులర్ పాయింట్ పట్టుకుంటే ఎన్లైటన్మెంట్ ఎలా సాధ్యమవుతుంది ఒక ప్రశ్న. అయితే రెండో ప్రశ్న ఏంటంటే అన్కాన్షియస్గా జస్ట్ ఒక చిన్న స్మాల్ మూమెంట్ గ్యాప్ బ్రీత్లో ఎలా సంభవం అవుతుంది. అన్కాన్షియస్లీ అండ్ బై జస్ట్ అవేర్గా ఒక స్మాల్ గ్యాప్, ఒక మొమెంటరీ గ్యాప్, అది శ్వాస నడుస్తుంది, దాంట్లో జరిగేటువంటి పరిణామక్రమాన్ని మనం ఏ విధంగా చూడగలుగుతాం ఇన్ ఎ పాయింట్. దీని మీద ఒక మొదటి ప్రశ్నకు సమాధానం, రెండు ప్రశ్నలు కదా ఇందులో, మొదటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుంటేనే దాంట్లో ఉన్న రహస్యం అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మనసుల్లో తొలిచేటువంటి ఇష్యూ ఇది. చాలా విషయాలు మనం అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆధ్యాత్మికత సాధించటం చాలా కష్టము అనే ఆలోచన. ఇది ఇలా ఇట్ ఈజ్ నైదర్ డిఫికల్ట్ నార్ అటైన్మెంట్. ఇదేమి పొందటం ఆధ్యాత్మిక స్థితిని నేను పొందాను అట్లాంటివి ఏమీ లేదు ఇక్కడ. కష్టం కాదు, ఇది నైదర్ డిఫికల్ట్ నార్ అన్ అటైన్మెంట్. ఇదేం పొందటం కాదు. నువ్వు ఏదైతే ఉన్నావో అది ఆత్మయే. నువ్వు ఆల్రెడీ ఆ స్పిరిచువల్ వే ఆధ్యాత్మికవాదివే. ఆత్మవత్తే నువ్వు ఉన్నావు. కొత్తగా నువ్వు యాడ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. నీ నుంచి వేరేది ఏమిచ్చి తీసివేయాల్సింది ఏమీ లేదు. నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా యు ఆర్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ పాసిబుల్. నువ్వు పరిపూర్ణంగానే ఉన్నావు. నువ్వు అసంపూర్ణంగా ఏం లేవు. ఏదో భవిష్యత్తులో పరిపూర్ణత పొందడం ఏం లేదు. లేదా నువ్వేమో ఎంతో కష్టపడి శ్రమించవలసిందే కూడా ఏమి లేదు. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి ఎక్కడికో ప్రయాణం కాదు. ఎక్కడికో పోతేనో నువ్వేదో పొందుతావు అవన్నీ ఏమి లేదు. నువ్వు అక్కడే ఆల్రెడీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే ఉన్నావు. ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో అది నువ్వు అయి ఉన్నావు. నువ్వు అది ఆల్రెడీ నువ్వు పొందే ఉన్నావు. అయితే ఈ ఐడియా నీ లోపలికి వెళ్ళాలి. నేను అవగాహన చేసుకోవాలంటే అది మరి ఎలా లోపలికి వెళ్ళగలుగుతావు నువ్వు? ఇది సింపుల్ టెక్నిక్. శ్వాస అనుసరించి లోపలికి వెళ్ళగలిగితే నువ్వు ఆల్రెడీ అదే నువ్వు అయి ఉన్నావు. నువ్వు కొత్తగా పొందింది ఏమీ లేదు అన్న సత్యం అవగాహన అవుతుంది. ఆధ్యాత్మికత ఏదో పొందేటట్టయితే ఇవన్నీ చాలా కష్టం అయిపోతుంది, అసాధ్యం అవుతుంది. నువ్వు ఏదో పొందాలంటే అసాధ్యం అవుతుంది. నువ్వు ఆల్రెడీ అదే నువ్వు ఉన్నావు. లేదు నువ్వు ఆల్రెడీ అది కాదనుకోండి, నువ్వు పొందలేవు, ఎప్పటికీ పొందలేవు. ఎందుకంటే ఆధ్యాత్మికత కానివాడు ఆత్మ కానివాడు ఆత్మ ఎలా అవుతాడు? ఆధ్యాత్మికత కానివాడు ఆధ్యాత్మికంగా ఎలా అవుతాడు? నువ్వు ఆల్రెడీ దేవుడివే. నువ్వు దేవుడు కానివాడు దేవుడు ఎలా అవుతాడు? సాధ్యం కాదు. అందుకోసమే పితామహ భట్టరాజీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అన్నారు.
నువ్వు ఆల్రెడీ దేవుడవే. మార్గం లేదు. నువ్వు కాని దేవుడు కాకపోతే నువ్వు దేవుడు ఎప్పటికీ కాలేవు. నువ్వు ఆల్రెడీ దేవుడివే. ఆల్రెడీ నువ్వు ఆత్మవే. ఆత్మే ఆ పరబ్రహ్మము. కానీ ఆ విషయం నీకు తెలియాలంటే ఈ చిన్న టెక్నిక్ కావాలి. ఆ శ్వాసను అనుసరించాలి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఆ దివ్యత్వం కాకపోతే దివ్యత్వం సృష్టింపబడదు. నువ్వు ఆ దివ్యత్వంలో నువ్వు లేకపోతే నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు, అసాధ్యం అవుతుంది. ఆల్రెడీ అదే అయ్యున్నావు కాబట్టి నువ్వు చిన్న టెక్నిక్ ఫాలో అయితే నీ ముసుగు తీయబడుతుంది. అయితే సిచ్యువేషన్ ఏంటి? ఆపోజిట్గా ఉంది. నువ్వు ఏదైతే పొందాలనుకున్నావో అది నీ వద్దనే ఉంది. ఎన్నో జన్మల నుంచి నువ్వు ఆ స్థితిని పొందాలనుకుంటున్నావు. అది నీ వర్తమానంలోనే ఉంది, ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, ఈ క్షణంలోనే ఉంది. నువ్వు ఏదైతే దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ దేవుడు నువ్వే అయి ఉన్నావు. ఆ అంతిమ స్థితి ఇక్కడే ఉంది, అదే ఆల్రెడీ నువ్వే ఉన్నావు. అంచేత సింపుల్ టెక్నిక్ సాధ్యమవుతుంది. ఇదేదో నువ్వు పొందడం కాదు, గుడికే ముసుగు తీయటమే. ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడు, ఆ ముసుగు తీయటమే. అది నిద్రాణంగా ఉంది, నిగూఢంగా ఉంది, కానీ చాలా సూక్ష్మము. వెరీ 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 స్మాల్ థింగ్. ఇక్కడేమి నువ్వు ఒక పర్సనాలిటీ పెట్టుకున్నావు, అది బట్టల లెక్క. నీ శరీరం ఇక్కడే ఉంది. ఆ శరీరం ఎక్కడ దాచుకున్నావు? బట్టలు వేసుకొని ఆ శరీరాన్ని, నగ్న శరీరాన్ని దాచుకున్నావు. అలాగే ఆత్మ ఇక్కడే ఉంది, ఆత్మవే ఉన్నావు. ఆత్మే ఆ పరబ్రహ్మమై ఉన్నది. కానీ ఏమైంది? అది కొన్ని బట్టలలో కప్పబడి ఉంది. ఏమిటి ఆ బట్టలు? ఏం బట్టలు వేసుకున్నావు నువ్వు అక్కడ? పర్సనాలిటీ, నేను అని. అయితే ఆ బట్టలు తీసేస్తే, మామూలుగా ఫిజికల్గా నీ బట్టలు తీస్తే నీ శరీరం ఎలా ఉందో జస్ట్ నగ్నంగా ఉండొచ్చు. ఆ బట్టలు తీసేస్తే నగ్నం అయిపోతాం. అదే మాదిరిగా నువ్వు ఆత్మవే అన్న విషయం కూడా నగ్నంగా తెలియాలి. కానీ నీకు తెలియదు. ఆ బట్టలేండో నీకు తెలియదు. శరీరాన్ని కప్పుకున్న బట్టలు తెలుసు, కానీ ఆత్మకు పట్టుకున్న బట్టలు ఏమిటి? ఆ కప్పిన ఆత్మకి అంటే మృదా చెప్తారు, పొత్తిగుడ్డలలో ఉన్న మనిషి, శిశువు మనిషి అని. అలాగా ఆ గుడ్డలేంటో నీకు తెలియదు, ఆ పొత్తి గుడ్డలంటే ఏంటో తెలియదు. నువ్వు ఏ విధంగా దాచిపెట్టబడి ఉన్నావో తెలియదు. మరి ఆ బట్టలు ఉంటే, బట్టలు ఉన్నాయి అని తెలిస్తే కదా అది తీసేసి నువ్వు నీ నగ్న స్వరూపం ఏంటో, నీ నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకోవడానికి. నిజస్వరూప దర్శనం అని చెప్తూ ఉంటారు. అలాగే నీ నిజస్వరూపం దర్శనం ఎప్పుడవుతుంది? ఆ నిజస్వరూప దర్శనం అంటే నీ పైన ఉన్న అటువంటి అవన్నీ తీసేయాలి కదా. ఎంతో కాలం నుంచి ఉంది, ఎన్నో జన్మల నుంచి ఉంది. ఆ బట్టలు వేసుకొని ఉన్నావు నువ్వు, నేను అనేవి. ఆ బట్టలతోనే ఐడెంటిఫై అవుతున్నావు. ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు. అవి నీవు కాదురా, అది ఆలోచించట్లేదు. నీవు కాదన్న సంగతి కూడా నేను తెలియటం లేదు. ఏమో అవి నావేనేమో అని అనుకుంటున్నావు. ఇది అవరోధము. ఈ అవరోధం వలన ఆల్రెడీ నువ్వు దేవుడివే అన్న సంగతి నీకు తెలియటం లే. ఉదాహరణకి ఇంట్లో పెద్ద నిధి ఉంది, మర్చిపోయావు, గుర్తించలే. అసలు ఆ నిధి ఉన్న సంగతే నీకు తెలియలే. నువ్వు ఆ వీధుల్లో పడి అడుక్కుంటూ ఉన్నావు. నువ్వు అడుక్కుంటూనే ఉన్నావు. ఎవరో చెప్పాడు
అయ్యా లోపల ఇంట్లో లోపల ఎతుకు, నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ క్షణంలోనే నువ్వు మహాచక్రవర్తివి అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థం బద్దం లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమిటి ఆ చక్రవర్తిని అవటం ఏమిటి ఈ క్షణంలో? మరి అది కూడాను ఈ క్షణంలోనే చక్రవర్తి. ఎన్నో సంవత్సరాల నుంచి నేను అడుక్కుంటూనే ఉన్నాను. మరి బహుశా కొన్ని జన్మల నుంచి నేను అడుక్కుంటూ ఉండొచ్చు, కానీ నేను చక్రవర్తిని కాలేను. ఏం మీరు చెప్పేది అర్థం ఏమి పనికి మన మాటలు లెక్క ఉంది. నేను అడుక్కునేవాడిని, నేను ఇప్పుడు ఈ క్షణంలోనే మహాచక్రవర్తి అవుతానంట అనే మాట ఏం బాలేదు, కరెక్ట్గా లేదు. ఈ క్షణంలోనే నువ్వు మహాచక్రవర్తి అవుతున్నాను అని అంటున్నావు అని. అవును, అసాధ్యమే. అడుక్కునేవాడు ఎలా నమ్ముతాడు? నమ్మడు. ఎందుకని నమ్మడు? ఎందుకంటే ఆ మనసులో అలవాటు పడిపోయింది, అడుక్కోవడం అనేది అలవాటు పడిపోయింది. రాంగ్ హ్యాబిట్. ఎందుకంటే ఆ యొక్క నిధి ఆ ఇంట్లో ఉంది, కొంచెం తవ్వితే తెలుస్తుంది, కొంచెం తవ్వితే ఆ మట్టి తీసేస్తే తెలుస్తుంది లోపలే నిధి ఉన్న విషయం. అప్పుడు నువ్వు అడుక్కునేవాడు కాదు, ఈ క్షణంలోనే నువ్వు మహాచక్రవర్తి అవుతావు. అడుక్కునేవాడు పరిస్థితి అది. అదేవిధంగా అడుక్కునేవాడు ఇంట్లోనే నిధి ఉండి వాడు ఆ నిధిని తెలుసుకోలేక మట్టి తీస్తే తెలుస్తుందనే విధంగా ఉందో ఆధ్యాత్మికత కూడా, దివ్యత్వం కూడా అదే. అది కూడా నిగూఢమైనటువంటి సంపద. నువ్వు కొత్తగా పొందేది ఏం లేదు, ఎక్కడో భవిష్యత్తులో పొందేది కాదు. కాకపోతే గుర్తించలేదు అంతే. నువ్వు తెలుసుకోలే, ఆల్రెడీ నీలోనే ఉంది, నువ్వే ఆ సంపద. కానీ నువ్వు ఆడుకుంటున్నావు, నాకు ఆత్మజ్ఞానం కావాలి, ఇది కావాలి, ఇది కావాలని. అయితే సింపుల్ టెక్నిక్ ఉంది. ఏ విధంగా భూమిని తవ్వి కొంచెం ఒక్కొక్క ఇటుక లేదా ఒక్కొక్క మట్టి పెళ్ళ తీసేస్తూ ఉంటే, ప్రయత్నం చేస్తే అది పెద్ద ప్రయత్నం కాదు, కొంచెమే, నువ్వు ఇమ్మీడియట్గా ఎంపరర్ అవుతావు. అదేంటండి ఈ చిన్న మట్టి పెళ్ళ తీసేస్తే అవటం ఏంటి అంటే, ఈ శరీరం కూడా సింబాలిక్గా చెప్పబడింది మట్టి గురించి. కానీ శరీరం కూడా ఈ యొక్క భూమి అనే ఎలిమెంట్తో తయారైంది, పంచభూతాలు నిర్మితమైంది కదా ఈ శరీరం. అందులో ఒక ఎలిమెంటు ఎర్త్. సో నువ్వేమనుకుంటున్నావు? ఈ శరీరమే నేను అనుకుంటున్నావు. నువ్వు కొంచెం ప్రయత్నంతో ఈ శరీరం నువ్వు కాదు అన్న సత్యం తెలుసుకుంటే, నువ్వు లోపలికి వెళ్తే నీ లోపల ఉన్న సంపద అర్థమవుతుంది. సాధారణమైన ప్రశ్నే ఇది, అదేంటండి ఎలా సాధ్యమవుతుందని. వాస్తవమే, ఈ క్వశ్చన్ అందరికీ అర్థం, ఈ క్వశ్చన్ అందరూ వేస్తూ ఉంటారు. ఏంటండి ఇంత స్మాల్ టెక్నిక్, శ్వాస గమనింపు, కదలికలో ఉన్న ఇష్యూ ఎలా తెలిస్తే ఏమో జరుగుతుంది. అవేర్ ఆఫ్ యువర్ బ్రీతింగ్, లోపలికి పోయే శ్వాస బయటికి వెళ్ళే శ్వాసను గమనిస్తే, మళ్ళీ ఆ శ్వాసల మధ్య విరామాన్ని గమనిస్తే సరిపోతుందా అని. అంత చిన్న విషయం ఇదే. ఈ ఎంటర్టైన్మెంట్కి ఇది సాధ్యమవుతుందా అని. ఇది డిఫరెన్స్, నీకు బుద్ధుడికి ఉన్న డిఫరెన్స్ ఇదే. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్న నడుమ ఆ గ్యాప్ని బుద్ధుడితో తెలుసుకున్నాడు, నువ్వు తెలుసుకోరా, అంతే, అంత మాత్రమే.
ఇదేదో అసంబద్ధంగా ఇల్లాజికల్గా అనిపిస్తుంది. వాస్తవానికి ఏం జరిగింది? ఆ బుద్ధుడు ఉన్న స్థితికి నీ స్థితికి దూరం, చాలా దూరం ఉంది. ఆ యొక్క దూరం ఏంది? ఆకాశం ఎంత దూరం ఉంది? నువ్వు ఎంత దూరం అయినా ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది అన్నట్టుంది. అవధులు లేని ఆకాశం. అలాగే డిస్టెన్సు, ఆ బుద్ధుడికి నీకు మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? అవధులు లేని దూరము. అయితే ఇక్కడ అలాగే ఒక అడుక్కునేవాడు, ఒక ఎంపరర్కి దూరం ఎంత? అడుక్కునేవాడు ఏమిటి, ఎంపరర్ ఏమిటి, మహాచక్రవర్తి, చాలా దూరం. అయితే బెగ్గర్ కెన్ ఇమీడియట్లీ బికమ్ అన్ ఎంపరర్. ఆల్రెడీ ఆ ట్రెజర్ ఉంటే ఒకవేళ వాడు ఇమీడియట్గా కోటీశ్వరుడు అయిపోతాడు, మహాచక్రవర్తి అయిపోతాడు. బుద్ధుడు కూడా నీలాగే అడుక్కునేవాడే. ఎప్పుడు అతను ఈ వాజ్ నాట్ ఏ బుద్ధ ఆల్వేస్. కానీ ఒక పర్టికులర్ పాయింట్లో ఆ బెగ్గర్ చచ్చిపోయి ఆయన మాస్టర్ అయ్యాడు. అయితే ఇది గ్రాడ్యువల్గా క్రమక్రమంగా ఎదిగిన వ్యవహారం కాదు. ఇట్ ఈస్ నాట్ ద బుద్ధ గోస్ ఆన్ అక్యుములేటింగ్ అండ్ దెన్ ఓన్లీ వన్ డే ఈజ్ నాట్ ద బెగ్గర్ అని కాదు, ఎంపరర్ అని కాదు. కూడబెట్టుకుని ఒకరోజు చక్రవర్తి అవడం కాదు. ఎందుకంటే అడుక్కునేవాడు ఎప్పటికీ చక్రవర్తి కాలేడు. ఏది కూడబెట్టుకుని ఒక్కొక్క రూపాయి దాచి అడుక్కునేవాడిగానే ఉంటాడు. చిత్రమైన పరిస్థితి అది. అయితే ఆ అడుక్కునేవాడు కూడబెట్టుకోవడం వలన ఒక గొప్ప సంపన్నుడైన అడుక్కునేవాడుగా ఉండొచ్చు. అడుక్కోవడమే. అడుక్కోవడం ఎక్కడికి పోలే. నువ్వు కోటీశ్వరుడైనా అడుక్కుంటూనే ఉంటావు. కాకపోతే ఆ రిచ్ బెగ్గర్ ఈజ్ ఏ బెగ్గర్ అవుతాడు అంతే. ఇంకా పెద్ద అడుక్కునేవాడు అవుతాడు. ఆ అడుక్కునేవాళ్ళు అసలు ఏమీ లేని అడుక్కునేవాడు ఉంటాడు, బాగా అన్నీ ఉండి కూడా అడుక్కుంటూనే ఉంటాడు. ఇట్లా ఉంటుంది ఆహారం. ఏదో ఒకరోజు సడన్గా అయిన ట్రెజర్ కనుక్కున్నాడయ్యా, అప్పుడేమవుతుంది? ఇంక అడుక్కునేవాడు ఇంకా లోపలే ఉంది ట్రెజరు. నేను ఏ ట్రెజర్ కోసమైతే, ఏ సంపద కోసమైతే, ఏ ఆధ్యాత్మిక సంపద కోసమైతే ఎత్తుకున్నానో అది లోపలే ఉంది అని తెలుసుకున్నాడు. ఇంక అడుక్కోవడం ఎందుకు? ఆయన మాస్టర్ అవుతాడు. గౌతమ సిద్ధార్థుడికి గౌతమ బుద్ధకి దూరము ఆకాశం ఎంత దూరం, భూమికి ఆకాశానికి అంత దూరం, సేమ్ డిస్టెన్స్. అలాగే నీకు బుద్ధుడికి సేమ్ డిస్టెన్స్. గౌతమ సిద్ధార్థుడికి గౌతమ బుద్ధకి ఎంత డిస్టెన్స్ ఉందో, అవధులు లేని దూరం ఉందో, అలాగే నీకు బుద్ధుడికి అంతే దూరం ఉంది. అయితే సంపద లోపలే ఉంది. ఏ విధంగా గౌతమ సిద్ధార్థుల్లో బుద్ధుడు దాగి ఉన్నాడో అంత అలాగా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి పుట్టుగుడ్డివాడు, ఏదో జబ్బు చేసింది వాడికి, పుట్టేటప్పుడు గుడ్డివాడయ్యాడు. ఆ గుడ్డివాడికి ప్రపంచం వేరే. చిన్న ఆపరేషన్ చేశారు, మార్పు వచ్చింది. వెంటనే కళ్ళు చూడటం మొదలెట్టినాయి. కళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, లోపల చూసేవాడు కూడా రెడీగానే ఉన్నాడు చూడటానికి. కాకపోతే ఏదో అడ్డం ఉంది, తొలగించారు. అయితే ఆ విండో ఓపెన్ కాలేదు కాబట్టి ఆ గుడ్డివాడిగా ఉన్నాడు. లోపల చూసేవాడు ఉన్నాడు, అంతా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నువ్వు ఏ విధంగా ఉన్నావయ్యా? కిటికీలు లేని ఇంట్లో ఉన్నావు, కాపురం చేస్తుంది. ఆ గోడకి కన్నం పెట్టు, వెంటనే నువ్వు బయట చూడగలుగుతావు. అంతే. ఆపరేషన్ చేశారు, కన్నులోంచి బయట చూశారు. అలాగే ఆల్రెడీ అన్నీ దేవుడు సృష్టించేటప్పుడు అన్నీ లోపల పెట్టే పంపించాడు. మనకి ఏమైతే కావాలో ఏమి కావాలో అన్నీ లోపలే పెట్టి పంపించాడు. మనం ఏంటి అనేది
మనం అంత లోపలే ఉంచాడు. ఖచ్చితంగా మనం ఏమిటి, మనం ఏం కావాడుతున్నాం అన్నీ లోపలే ఉన్నాయి. వర్తమానంలోనే భవిష్యత్తు దాగి ఉంది. భవిష్యత్తు అక్కడ ఉంది, వర్తమానంలోనే ఉంది. వర్తమాన స్థితిలోనే భవిష్యత్తు దాగి ఉంది. సాధ్యాసాధ్యాలన్నీ ఈ క్షణంలోనే ఉన్నాయి. ఇక్కడే ఈ విత్తనంలోనే ఉన్నాయి. విత్తనంలోనే భవిష్యత్తు ఉంది. కాకపోతే ఆ విండో ఓపెన్ చేయాలి, కొంచెం ఆపరేషన్ చేయాలి, సర్జికల్ ఆపరేషను. ఇది అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికత ఆల్రెడీ నీలోనే ఉంది. ఆల్రెడీ అది నీవు ఉండవు. ఇంకా చిన్న ఎఫర్ట్ చేస్తే, చిన్న ప్రయత్నం చాలు. ఇంకా హౌస్ స్మాల్ ఎఫర్ట్ దాని మీద ఇష్యూ ఏం లేదు. వాస్తవానికి పెద్ద ప్రయత్నం అవసరం లేదు. చిన్న ప్రయత్నం, కూసంత శ్వాస. ఎంత స్మాలర్ ఇస్ ద బెటర్. ఇంకా ఎఫర్ట్లెస్, పెద్ద ఒక కష్టమేం లేదు. ఏ ప్రయత్నం చేయడానికి వీలు లేదు. సహజంగా జరుగుతున్న దాన్ని చూస్తే చాలు. అంచేత ఇది సాధ్యమవుతుంది. చాలాసార్లు సాధ్యమైంది. ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తావో అంత కష్టమైపోతుంది. ఎందుకంటే సహజమైన ఎఫర్ట్, ఇది వెరీ వెరీ ఎఫర్ట్. ఇంకా అప్పుడు బాగా గొప్ప సాధన అంటే ఇంకా ఎలా నేను అనుకునే కొద్దీ నీలో టెన్షన్ పెరిగిపోతుంది. నువ్వేదో ఆక్రమించి ఉన్నావు. నువ్వు ఇంకా కావాలంటున్నావు. నీ ఎక్స్పెక్టేషన్ అవన్నీ నీకు అవరోధాలు అయిపోతాయి. చిన్న ప్రయత్నం చాలు. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. ఆ జనంలో చెప్తూ ఉంటారు, నువ్వు చెయ్యి కానీ చేయకూడదు. డూయింగ్ యాజ్ ఇఫ్ యూ నాట్ డూయింగ్. నువ్వేం లేదు, ఇంకా అది ఈజీగా అయిపోతుంది. నువ్వు ఆ పిచ్చివాడు దాని అంటే పిచ్చివాళ్ళ పడితే అది సాధ్యం కాదు. ఎంచేతంటే నీ ఇక్కడ సూదితో అయిపోయే పనికి పెద్ద కత్తి కావాలంటున్నావు. ఎంతో పెద్ద ప్రయత్నం చేస్తే కానీ నేను బుద్ధుడు కాలేను అని అంటున్నాను. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ నాలో ఉన్న దేవుడు అంటున్నారు. నా దివ్యత్వం ఏంటి తెలుసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి, ఎంతో చేయాలి. ఏం లేదు. సూదితో అయిపోయే పనికి పెద్ద ఖడ్గం కావాలంటున్నావు. దానివల్ల ఆ సూదితో అయిపోయే పనికి పెద్ద ఖడ్గం పనిచేస్తుంది. అంత పెద్ద ఖడ్గం తీసుకున్నావు, సూదితో అయిపోయే పని అంతే. సూదితో చిన్న సూదితో అయిపోయే పని అది చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడ సూది అవసరమో అక్కడ పెద్ద కత్తి పనికిరాదు, పెద్ద ఖడ్గము పనికిరాదు. సపోజ్ ఒక మాంసం కొట్టేవాడు లేకపోతే ఒక జంతు వధ చేసేవాడికి పెద్ద ఇన్స్ట్రుమెంట్లు కావాలి. అది బ్రెయిన్ సర్జన్కి వెళ్ళాలనుకోండి, అక్కడ అతనికి చాలా చిన్నవి కావాలి, పెద్ద ఇన్స్ట్రుమెంట్స్తో పని లేదు. అక్కడ అంత పెద్ద యంత్రాలు ఏం అక్కర్లేదు, ఇన్స్ట్రుమెంట్స్ ఏం అక్కర్లేదు. అది కనుక చూస్తే, ఆ పెద్ద కత్తి చూస్తే, అమ్మో వీడేంటి నా బ్రెయిన్ ఆపరేషన్ తలలో ఓపెన్ చేస్తే ఇంత పెద్ద ఓపెన్ చేయాలంటే కత్తి పెట్టి నరికేస్తాడేమో అని పారిపోతాం అక్కడి నుంచి. ఎందుకంటే ఆ బ్రెయిన్ సర్జను అనేవాడు ఆ మాంసం కొట్టేవాడు కాదు. మాంసం అమ్ముకునేవాడు కాదు. చిన్న ఇన్స్ట్రుమెంట్ చాలు. ఎంత చిన్నదైతే అంత బెటర్. ఆధ్యాత్మికతలో ఈ టెక్నిక్, స్పిరిచువల్ టెక్నిక్ ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైంది. అది స్థూలమైంది కాదు, పెద్ద వ్యవహారం కాదు. ఎందుకంటే ఆ సర్జరీ అనేది చాలా సూక్ష్మమైన సర్జరీ.
అలాగే బ్రెయిన్ సర్జన్ కూడా అంతే. అది పెద్ద పెద్ద దాంతో చేయడానికి అవ్వదు, పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ వాడు. అలాగే ఆధ్యాత్మిక తలంలో నువ్వు పనిచేస్తుంటే అది చాలా అతి సూక్ష్మమైన పని ఉంటుంది. అక్కడ పెద్ద కొండంత ప్రయత్నం ఏం కనపడదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది అంతే. అది ఒక్క విషయమే, ఆ కూసంత శ్వాస సరిపోతుంది. కొంతమంది అడుగుతారు సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్పుకుంటున్నాము అంటే, ఇంత స్మాల్ అయితే అంత పెద్ద స్టెప్, ఓ బుద్ధుడయ్యేంత స్టెప్ లేదా దేవుడయ్యేంత స్టెప్ ఎలా సాధ్యమవుతుంది? అసలు సాధ్యమేనా? అశాస్త్రీయమైన మాటలు లాగా ఉన్నాయి, అర్థం బద్ధం లేని మాటలు లాగా ఉన్నాయి. ఈ సెకండ్ ప్రశ్నకు సమాధానం రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Happy day to you all.